నేటి రాశి ఫలాలు. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. ఈ మేషరాశిలో వీళ్ళకి ప్రధానంగా ఈ రోజున వ్యక్తులతో ఘర్షణ లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబపరమైన ఖర్చులు అలాగే విలాసాలు అధికంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో ఈ రోజుని చాలా శుభప్రదంగా ఆనందంగా గడుపుతూ ముందుకు వెడతారు. మాటలు ఆకర్షణీయంగా మాట్లాడుతూ వ్యక్తులని ఆకట్టుకొని పనులని సాధించుకుంటూ ముందుకు వెడతారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశికి ఈ రోజున ముఖ్యంగా నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వీళ్ళందరూ వృషభ రాశిలోకి వస్తారు. వృషభ రాశి వారికి ఈ రోజున కుటుంబ వ్యవహారాల విషయంలో ఘర్షణ లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థికమైన విషయాలలో జాగ్రత్తలు చాలా ముఖ్యం. అంతేకాకుండా వ్యక్తులు సహకారం అనేది వీరికి బాగుంటుంది. నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. కానీ పరుషంగా మాట్లాడకుండా కోపాన్ని నియంత్రించుకుంటూ కుటుంబ వ్యవహారాల్లో ఖర్చులని కూడా అదుపు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. చాలా ముఖ్యమైన పనులన్నీ లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా ప్రయాణం చేస్తూ చక్కగా సాధించుకునే నేర్పుని ఇవాళ వీళ్ళు సొంతం చేసుకుంటారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మృగశిర 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీళ్ళందరూ మిథున రాశిలోకి వస్తారు. మిథున రాశి వారికి ఎక్కువ కుటుంబపరమైన విషయాలలో ఖర్చులు ఉంటాయి. అలాగే మాట పట్టింపులు రాకుండా కుటుంబ వ్యక్తులతో వ్యవహరించాలి. అంటే ముఖ్యంగా ఏదన్నా విషయంలో కానీ నిర్ణయంలో కానీ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వచ్చే ఘర్షణని అధిగమించాలి. కుటుంబపరమైన చర్చలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యమైన వ్యక్తుల సహకారంతో వీళ్ళు నిర్ణయాలు తీసుకుందామని చేసే ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాయిదాలు పడ్డం, దానివల్ల నిద్రలేమి మొదలైన వాటికి అవకాశాలు ఉన్నా కూడా పట్టు వదలకుండా విశ్రమిస్తూ ముందుకు పెడతారు ఈ రోజున. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ నక్షత్రాలు తీసుకుంటే దీనిలో మనకి పునర్వసు 4 పాదం, ఆశ్లేష పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. చేద్దామనుకున్న కార్యక్రమాల్లో స్వంత నిర్ణయంతో వాళ్ళు ముందుకు పెడతారు. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. ఎదురు చూసిన వర్తమానాలని అందుకుంటారు. కానీ సంతానపరమైన అంశాలలో నిర్ణయాలు కొంత గందరగోళంగా ఉండడం, దానివల్ల వృత్తిపరమైన విషయాలలో సరి అయిన నిర్ణయం తీసుకునే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా చాలా వీళ్ళు విడ్డూరంగా మాట్లాడుతూ వింతగా మాట్లాడుతూ పనిని నెరవేర్చుకుంటూ ఉంటారు. మానసిక ఇబ్బందుల్ని అధిగమించవలసిన అవకాశమైతే గోచరిస్తోంది. వృత్తిలో అవరోధాలతో పాటుగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ పూర్తి పాదాలు, అలాగే ఉత్తర 1వ పాదం. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి వృత్తిపరంగా అనేక విజయాలు సొంతమవుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత వ్యక్తులు సహకరిస్తారు. రాజకీయ నాయకులతో కలిసి ఆశించిన విజయాలు సాధించుకునే దిశగా ముందుకెడతారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తుల్ని కలిసి సాధించుకోవలసిన అంశాలలో లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని దిశగా మార్గాన్ని పెట్టుకొని ముందుకు పెడతారు. ఈ విషయంలో వీళ్ళకి
కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు ఉంటుంది. అలాగే పెద్దల ఆశీస్సులు మొదలైన వాటితో లక్ష్య సాధన వైపుగా వీళ్ళు కదలడానికి, వృత్తిలో విజయాలు సాధించడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు వస్తాయి. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే దైవ బలాన్ని నమ్ముకొని ముందుకు వెడతారు. అలాగే ఉపాసనా కార్యక్రమాలలోనూ దూర ప్రయాణాల్లోనూ ఆటంకాలు ఎదుర్కోకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యులైన వారు, పెద్దలు, గురువులు మొదలైన వారి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. సంతృప్తికరంగా చేద్దామనుకున్న కార్యక్రమాలలో వ్యక్తులు ఇబ్బందులు కలిగించినప్పటికీ చాకచక్యంగా వాటిని అధిగమిస్తూ ముందుకు వెడతారు. విద్యార్థులకు విద్యాపరంగా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో కొంత ఆశించిన ఫలితాలు కనబడుతూ ఉంటాయి. తండ్రి మొదలైన వారి తోడ్పాటుతో ఆశించిన విజయాలు సాధించడానికి సరి అయిన సమయంగా వీరు భావన చేస్తారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి మనం నక్షత్రాలు తీసుకుంటే చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాలు కలిపి మనం ఈ యొక్క తులారాశిగా చెప్తాము. తులారాశి వారికి తొందరపాటు నిర్ణయాలు తగవు. వ్యక్తులతో అసంతృప్తి, వ్యక్తిగత విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వీళ్ళకి విశ్రాంతి అవసరం. అంతేకాకుండా వేసుకున్న నిర్ణయాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మానసికంగా గందరగోళంగా ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులు, కుటుంబ వ్యక్తులతో సరి అయిన విధంగా అంటే అపార్థాలకి లోను కాకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉన్నత అధికారులు మొదలైన వారితో ఆశించిన విషయాలు కొంత అంటే ఉన్నతాధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ వ్యాపారపరమైన విషయాలలో సలహా సంప్రదింపులు చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా ఆకస్మికమైన ఆటంకాలు, అసంతృప్తి వల్ల కొంత వాయిదాలు పడే అవకాశాలు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకుంటే విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. వీళ్ళందరూ కలిపి మనకి వృశ్చిక రాశిలోకి వస్తారు. వృశ్చిక రాశి వాళ్ళకి సమయం వీళ్ళు ఆశించిన విధంగా అనుకూలం గోచరిస్తోంది. ముఖ్యమైన కార్యక్రమాలని వీళ్ళు చాలా అంటే నూతన పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా అభివృద్ధిలో ఉండే వ్యక్తులు వీళ్ళకి మిత్రులయ్యే అవకాశం ఉంది. ఉన్నప్పటికీ అనుకోని శత్రుత్వాల వల్ల వీళ్ళ మీద ఏదన్నా ఇబ్బందికరమైన మాటలు తద్వారా రహస్య శత్రువులు విజృంభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ వీళ్ళు ముందుకు వెళ్ళే శక్తి అనేది వీళ్ళకి ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా నూతన పరిచయాల విషయంలో బాగున్నప్పటికీ తదుపరి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ అనేది తప్పనిసరిగా వీళ్ళు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అసంతృప్తిని అధిగమించాలి. పుణ్యబలాన్ని పెంచుకోవాలి. శ్రీరామ జయరామ జయ జయరామ ఇది చేయాలి. అంతేకాకుండా ఈ యొక్క జాయింట్ వెంచర్స్ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి విషయం. ధనస్సు రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ధనస్సుకు సంబంధించి మనకి మూల, పూర్వాషాఢ పూర్తి పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇవన్నీ కలిపి మనకి ధనుర్రాశిలోకి తీసుకుంటాము. ఈ ధనుర్రాశి వారికి ఈ రోజున వ్యక్తిగతంగా సాధించాలనుకున్న విషయాలు చాలా మనోనిబ్బరంతో, చిత్తశుద్ధితో లక్ష్యాలు ఏర్పరచుకొని సాధించుకుంటూ ముందుకు పెడతారు. శత్రువులు అపకారం చేద్దామని చూసినా కూడా వారిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా సంతానానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ముఖ్యంగా ఏదన్నా వారి యొక్క వ్యక్తిగతంగా ఇష్టపడే వ్యక్తులతో ఉండే వ్యవహారాల్లో కానీ అపార్థాలకి అవకాశం లేకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత విభేదాలు రాకుండా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు నిదానం చాలా అవసరం.
మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి విషయం తీసుకుంటే మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి ఉత్తరాషాఢ 2, 3, 4, అలాగే శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు. వీళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత ఆలోచన శక్తి కొద్దిగా మందగించే అవకాశం ఉంది. అంటే ఈ పని చేద్దామా వద్దా, చేస్తే ఎంతవరకు విజయం సాధిస్తా అనే కొంత గందరగోళం, ప్రశాంతత తగ్గడం, ఖర్చులు అధికమవ్వడం, ఇష్టపడిన వ్యక్తులతో ఏదన్నా మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడదాం అనుకున్న మాటని పూర్తిగా మాట్లాడలేకపోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. విద్యార్థులు విద్యాపరంగా జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. శ్రీ హయగ్రీవాయ నమః మంత్రాన్ని కూడా పఠించవలసిన అవసరం అయితే కనబడుతోంది. అంతేకాకుండా శత్రువులపై విజయం సాధించగలరు. కానీ వీరికి ఈ రోజున ఆ రకమైన ధైర్య సాహసాలు, అంతేకాకుండా ఆత్మవిశ్వాసం అనేది కొంత తగ్గుతూ వస్తుంది. కాబట్టి వాటిని పెంచుకునే ప్రయత్నం అనేది చేయాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి మనం తీసుకుంటే ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ కుంభరాశి వారికి అనుకూలమైన వాతావరణం కన్నా ఆలోచనల్లో ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. విద్యాపరమైన అంశాలు, నూతన విషయాలు నేర్చుకుంటారు. వాహనపరమైన విషయాల్లో కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశ్వప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తల్లి యొక్క సలహా సహాయాలు అధికంగా లభిస్తాయి. విద్యాపరమైన విషయాలలో వాళ్ళు కొత్త విషయాలని నేర్చుకునేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే ఆలోచన విషయంలో మాత్రం తొందరగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని అవకాశాలు పోగొట్టుకునే రీత్యా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విలువైన బహుమానాలు మొదలైన వాటికి ఆస్కారం కూడా ఉంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనం పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి మనం మీనరాశిలోకి తీసుకుంటాము. మీనరాశి వారికి ఈ రోజున వ్యక్తిగత అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో చాలా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. సంకల్ప సిద్ధి బాగుంటుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. పరాక్రమం బాగుంటుంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. కానీ ఏర్పరచుకున్న నిర్ణయాలలో ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలు కానీ, ఏదన్నా అలాంటి కొనుగోలు, వాహన విషయాల్లో కానీ, తల్లితో మాట్లాడుతున్న విధానాల్లో కానీ అపార్థాలకు అవకాశం రాకుండా, భూమికి సంబంధించిన విషయాల్లో నష్టాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు అయితే అధికంగా తీసుకోవాల్సిన అవసరమైతే కనబడుతుంది. సామాజిక సంబంధాలు బాగా మెరుగుపడతాయి. నూతన పరిచయాలు బాగుంటాయి. అంతేకాకుండా ఏదన్నా ఉన్నత వ్యక్తులతో కానీ, రాజకీయ వ్యక్తులతో కానీ ఆశించిన విషయాల్లో వారి యొక్క సహాయ సహకారాలు వీళ్ళకి సంపూర్ణంగా అందుతాయి.